మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 4 మంగళవారం మేషరాశి వారికి సాయంత్రం 4:40 తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:40 తర్వాత వీరి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎటువంటి సంఘటన వీరి యొక్క జీవితంలో జరగబోతుందో, వీరి యొక్క శుభ అనుకూల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వ్యక్తిత్వాన్ని గనక చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేసినా వాటిని సరిదిద్దుకోవటంలో వెనకంజ వేయరు. అంటే వారు తప్పు చేశామని తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. రాజీ పడటానికి సిద్ధపడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా జీవితంలో ఏం కోల్పోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరమున వీరి యొక్క రాశి ఫలాలు జీవితంలో గనక చూసుకున్నట్టయితే ఊహించని సంఘటన జరగబోతుంది. సాయంత్రం 4:40 తర్వాత జరగబోతుంది. ఒక వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని కూడా వదిలేశారు. చాలా సంవత్సరాల క్రితం చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీకు కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. కొన్ని రకాల వల్ల ఆ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియక వారిని కలుసుకోవడానికి చాలా కాలం క్రితమే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ వ్యక్తిని పూర్తిగా మర్చిపోయారు. అటువంటి వ్యక్తిని అనుకోకుండా మీరు చూసే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. దినఫలాల ప్రకారం మీకు అది షాకింగ్ గానే ఉంటుందని చెప్పుకోవాలి. మరికొంతమంది రాశుల వ్యక్తుల్లో చాలా కాలం క్రితం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఫలించక ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా వదిలేశారు. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అటువంటి వారికి ఆ ఉద్యోగ అవకాశం అయితే ఇప్పుడు రాబోతుంది. కొంతమంది వ్యాపారస్తుల జీవితంలో మంచి వ్యాపార అవకాశం కోసం కానీ, ఒక వ్యక్తితో కలిసి వ్యాపారం చేయాలని కానీ, మంచి అనుభవం ఉన్న వ్యక్తితో కలిసి వ్యాపారం చేయాలని చాలా రోజులు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఆ విషయాన్ని మర్చిపోయారు, వదిలేశారు. అటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా మీరు కోరుకున్న కోరిక ఇన్నేళ్ల తర్వాత మీకు నెరవేరబోతుంది. ఆ కళ పూర్తిగా మీరు మర్చిపోయారు కూడా. అటువంటి కోరిక అయితే ఇప్పుడు మీకు నెరవేరే అవకాశం ఈ రోజు దినఫలాల్లో మీకు ఖచ్చితంగా జరగబోతుందని కనిపిస్తుంది. మీ పరిస్థితులను బట్టి, మీ యొక్క కోరికలను బట్టి, మీ యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ విధంగా ఒక షాకింగ్ సంఘటన జరిగే అవకాశం అయితే మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్కరి కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మీ పరిస్థితులను బట్టి మీకైతే ఈ సంఘటన షాకింగ్గా ఉంటుంది. దినఫలాలను బట్టి ఈరోజు మీకైతే ఇటువంటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరైతే కొన్ని ప్రతికూలతల్ని ఎదుర్కొనేటప్పుడు తప్పనిసరిగా ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, అలాగే శివారాధన చేసుకోవడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. శుభతిథి ఉన్న మంగళవారం రోజున పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి. మీ ఆర్థిక స్థితి సహకరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ యొక్క రాశి ఫలాలను ప్రతిరోజు ఇదే విధంగా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.